మన మధ్యలో బ్రదర్ రవి ఉన్నాడు. రవి కూడా సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నీ రెక్కల కింద కాపాడి ప్రభువా, ఇవాళ నీ సాక్ష్యం చెప్పుటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి ఇట్లాగ తండ్రి నూతన సంవత్సరం అడుగు పెట్టేటప్పుడు నీ సంఘంలో ఉండి నీ ప్రార్థన అడుగుపెట్టి సహాయం దయచేసినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ చిన్న సాక్ష్యంతో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ పాటలో సాంగ్ వింటే ప్రతి ఒక్క లిరిక్ దేవుడు మన అందరి లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ లాగా ఉండిద్ది. ఈ లోకం అంతా మన ఒకరోజు దోషిగా నిందించవచ్చు, ఎవరిని పట్టించుకోవచ్చు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈవెన్ అవర్ నాట్ లైక్ ఈవెన్ అవర్ బ్రదర్స్, రిలేటివ్స్ ఎవరు మన ఇవాళ పట్టించుకోవట్లేదు. యాక్చువల్లీ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈవెన్ నేను వాళ్ళ సాక్ష్యం చెప్దామా వద్దా అని చెప్పి నేను ఆలోచించుకుంటున్నాను. రైట్ నౌ మై సిచ్యువేషన్ ఈజ్ జాబ్లెస్. మాస్టర్స్ అయిపోయింది ఫ్రమ్ 4 months, గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఇష్యూస్. దేర్ ఈజ్ ఏ డే చెప్తున్నా కదా, ఈవెన్ $1 ఈజ్ నాట్ ఇన్ మై పాకెట్స్. ఈ టైంలో సాక్షి నిజంగా నేను అవసరమా? ఇవాళ నా స్థితి ఏంది ఇవాళ? ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్, నేను బయటికి వెళ్తాను, సమ్ ఇన్సిడెంట్స్ అయినా కానీ ఐ డోంట్ హ్యావ్ ఏ $1 ఇన్ మై పాకెట్. అలాంటి సిచ్యువేషన్ నాది. బట్ ఈ 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూర్చొని నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, జస్ట్ రికలెక్టింగ్ ఆల్ ద థింగ్స్ వాట్ హ్యాడ్ గాడ్ డిడ్ ఇన్ మై లైఫ్. ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ నేను బతికున్నానంటే ఐఎమ్ అలైవ్ టుడే బికాస్ ఆఫ్ ఓన్లీ హిమ్. బికాస్ ఇయర్లో చాలా థింగ్స్ నేను చనిపోతానేమో అని నాకు అనిపించింది. సమ్ టైమ్స్ ఐ గాట్ సూసైడల్ థాట్స్ ఆల్సో. చెప్తాం టైం అయితే లేదు కానీ జస్ట్ టెల్ వెరీ క్విక్. ఐ కేమ్ 2 years తెలిసింది, మాస్టర్స్ చేశాను. ఐ వెంట్ హోమ్ ఫర్ వెకేషన్. వెళ్ళాం అనుకునే టైంలో ఐ లాస్ట్ మై పాస్పోర్ట్. సమ్వన్ థెఫ్టెడ్ మై పాస్పోర్ట్. అదే టైంలో మై డాడ్ వాజ్ వెరీ సిక్. డాక్టర్స్ టోల్డ్ వెరీ లెస్ ఛాన్సెస్ టు సర్వైవ్. ఇండియాకి వెళ్తాను కూడా పాస్పోర్ట్ లేదు. సరే, సెమిస్టర్ ఎండ్ అయిపోయింది. ఐ గాట్ మై పాస్పోర్ట్ ఫ్రమ్ న్యూయార్క్ కాన్సులేట్. అండ్ అందరూ నీకు వీసా లేదు కదా, ఇండియాకి వెళ్ళొద్దని చెప్పారు. బట్ ఐ వాంట్ టు సీ మై డాడ్. ఎవరు మాట లెక్క చేయకుండా ఈవెన్ ప్రభాకర్ అని కూడా వద్దురా వీటి మేబీ రిస్క్ అని చెప్పి నాకు వాన్ చేశారు. బట్ ఐ వాంట్ టు సీ మై డాడ్ అని వెళ్ళిపోయాను. వాటికి వెళ్ళినాక కాలేజెస్ సమ్ ఇష్యూస్ అయినాయి. వాళ్ళు స్టేటస్ అప్డేట్ చేసిన లేట్ చేస్తాం వల్ల ఐ లాస్ట్ మై స్టేటస్. సో ఇఫ్ ఐ వాంట్ టు కమ్ టు US, I should get again visa. ఆల్రెడీ 50 lakhs లోన్ ఉంది. 6 months ఇండియాలోనే ఉన్నాను. స్లాట్స్ దొరకట్లేదు. రిజెక్షన్స్ హెవీ రేట్ ఉన్నాయి. ఎవ్రీడే ఉన్నాయి. మొత్తం అప్పు చేసి ఇక్కడికి వచ్చాను. ఆ 50 lakhs లోన్ ఎలా తీర్చాలి? ఒకవేళ వీసా రిజెక్ట్ అయితే వాట్ షుడ్ ఐ డూ? ఈచ్ అండ్ ఎవ్రీథే ప్రతిరోజు ఒక్కరిని కొండల్లోకి వెళ్ళి మోకరించి దేవుడితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకేం చేయలేను. వీసా కానీ రిజెక్ట్ అయితే నేను అలా ఇండియాలో 50 lakhs ఆడు వచ్చే శాలరీ నెలకి 20,000, 30,000, 40,000. ఆ ఇన్కమ్తో మనం ఎంత కాలం చేసినా మనం చేయలేమన్నమాట. అలాంటి టైంలో గాడ్ హెల్ప్ మీ టు గెట్ వీసా అగైన్ ఇన్ మిరాకిల్ వే. చాలా అంటే నాకైతే రిజెక్షన్ స్లిప్ ఆమె రెడీ తీసేసుకుంది. సారీ అని కూడా చెప్పింది. ఆ 2 seconds నా కంట్లో టీయర్స్ వచ్చినాయి. ఐ రిక్వెస్ట్ అట్ మ్యామ్ ప్లీజ్ లిజన్ అని చెప్పి నా మళ్ళీ సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే షీ చేంజ్ హర్ మైండ్ అండ్ షీ అప్రూవ్డ్ మై వీసా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ ఫస్ట్ సెమిస్టర్ ఐ గాట్ 50% స్కాలర్షిప్ and I got 4 out of 4 CGPA in all the semesters, and each and every semester they had given me 30% scholarship in each and every semester. Without any loan, I had completed and I paid all my second time master's fee. Now I am graduated 2 times, I had double masters now, and everything is fine. And this all because of God's grace. Mainly నాకు ఒక బ్యాక్ బోన్గా మా మదర్ ప్రేయర్, అందరు తల్లిదండ్రులు ప్రేయర్ చేస్తూ ఉంటారు. తర్వాత సంఘం ప్రార్థన. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ ఏ మినిస్ట్రీ లైక్ దిస్. సో ప్రభాకర్ అన్న కానీ హీజ్ లైక్ ఏ బ్రదర్. నాకు బ్రదర్ కన్నా ఒక ఫ్రెండ్ అనే ఫీల్ ఉంది తనతో. ఎందుకంటే ఐఎమ్ షేర్ ఎవ్రీథింగ్. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా ఐ విల్ బీ టెల్లింగ్ టు హిమ్.
విల్ ప్రే. అక్క కూడా అన్న బిజీగా ఉన్న వర్క్లో నన్ను రెండు హీస్ చెకింగ్ హీస్ డూయింగ్ ద మినిస్ట్రీ అండ్ ఆల్సో జాబ్. బట్ మెయిన్గా మినిస్ట్రీ గురించి అక్క చాలా ప్రేయర్ చేస్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతా అయిపోయింది, బాగుంది. దెన్ మా తమ్ముడికి వీసా కోసం మేము ట్రై చేస్తున్నాం. తెలిసిన వాళ్ళే కొంతమంది క్రిస్టియన్స్ కూడా, బికాజ్ మా తమ్ముడు కొంచెం కమ్యూనికేషన్ వీక్ ఉంటాడు, వీడియో వెళ్తాం ఎక్కువ అనుకుంటే వీళ్ళ తమ్ముడు కూడా తీసుకెళ్తారంట అని. ఈవెన్ కొంతమంది అయితే గాడ్స్ ప్రవచనాలు చెప్పారు, మీ తమ్ముడు వెళ్ళకూడదు అని చెప్పి నెగిటివ్స్గా ఓట్స్ యూజ్ చేశారనమాట. నేను ఇంక అడిగాను, ప్రభు వాళ్ళు వీళ్ళు కాదు ప్రభువా, వాట్స్ యువర్ ప్లాన్స్ అగ్నెస్ట్ హిమ్ అని చెప్పి కొన్ని డేస్ నేను ప్రేయర్ చేస్తే ఐ గాట్ ఏ విజన్, ఒక దర్శనం వచ్చింది. హీ గాట్ వీసా అప్రూవ్డ్. ఆ దర్శనం వచ్చినా కానీ నిజం చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ గాడ్స్ గిఫ్ట్. ఐ ఫీల్ నేనైతే పెద్ద పాపని ఎన్నో నా పాస్ట్ లైఫ్లో ఎన్నో తప్పులు చేశాను. ఐఎమ్ ఏ బిగ్ సిన్నర్, బట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ ఎంత జరుగుతున్నాయి. సో ఈవెన్ నాకు ఆ విజన్ వచ్చినా కానీ నాకు కూడా చాలా భయం. బికాజ్ ప్రజెంట్ ఆఫ్టర్ ట్రంప్ వచ్చిన తర్వాత వీసా రిజెక్షన్స్ హెవీగా ఉన్నాయి. అండ్ మా తమ్ముడికి మన రీసెంట్ December 26th వీసా ఇంటర్వ్యూ ఉంది. చాలా టెన్షన్ పడ్డాం. 25th మనకి ఇక్కడ ప్రేయర్ అయిపోయింది కదా, సో వీ వెంట్ అవుట్. పరిచయలు అంతా బాగా టైర్డ్ అయిపోయాము. ముందు పరిచయం ఒక రోజు మినిస్టర్ ఇక్కడ మీటింగ్ కానీ ఒక ప్రేయర్ కానీ ఉంటే దీని ముందు ఒక 3-4 days ప్రయాసం చాలామంది, మెయిన్గా అనితక్క, ప్రభాకర్ అన్న కుకింగ్ విషయంలో కానీ ఆర్గనైజేషన్లో కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్. బాగా కంటిన్యూస్గా వచ్చిన వాళ్ళందరికీ యూత్ అంతా మేమంతా వెళ్తాం అక్కడికి ప్రాక్టీస్ కోసం, ఎర్లీగా వస్తాము. సో అందరికీ వాళ్ళు చాలా బర్డెన్, ఫిజికల్ చాలా బర్డెన్ ఉండిద్ది. అంత వర్క్ ఆ రోజు ప్రేయర్ అంతా అయిపోయి ఈవినింగ్ అరౌండ్ 9:30-10కి అక్కలు ఇంటికి వెళ్ళాను నేను. నైట్ ఆ రోజు నైట్ ఇంటర్వ్యూ ఉంది. ఇంత 2-3 days టైర్డ్ అయిపోయి నిద్ర లేదు. డే అంతా ఇక్కడ వర్షిప్లో ఉండి కూడా ఆ రోజు నైట్ మోకరిచ్చి రవి మీ తమ్ముడు ఇంటర్వ్యూ కాన్సులేట్లో ఉన్నారు కదా, లెట్స్ ప్రే అని చెప్పి నైట్ చాలాసేపు ప్రేయర్ చేశారు అక్క కూర్చొని. సో దిస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్. అండ్ ఫైనల్లీ ఆ మమ్మీ వాళ్ళు అక్కడేమో బయటకు, మమ్మీ డాడీ ఇద్దరు ముంబైలో జరుగుతుంది కాన్సులేట్. బయటకు వచ్చిన వాళ్ళందరూ ఒక్కళ్ళు కూడా ఫేస్లో హ్యాపీనెస్ లేదంట. సో అక్కడ చూసిన సిచ్యువేషన్ కానీ వింటుంటే కానీ ఇంకా నాకు కూడా ఏమో మేబీ గాడ్ సెకండ్ ఛాన్స్ ఇస్తాడేమో, అయితో లేదని చెప్పి భయపడుతుంది కనుక, లేదు రవి అయిపోయి భయపడకు, లెట్స్ ప్రే అని చెప్పి ప్రేయర్ చేశారు. ఇంకా తమ్ముడు బయటకు వచ్చే వరకు ప్రేయర్లోనే కూర్చున్నాను నేను. బై గాడ్స్ గ్రేస్ హిస్ వీసా ఇస్ అప్రూవ్డ్. యూ విల్ బీ హియర్ ఇన్ జాన్ అరౌండ్ 12th or 13th. దాని గురించి ప్రేయర్ చేయండి. అట్లాగే మా పేరెంట్స్ హెల్త్ గురించి ప్రేయర్ చేయండి. ఇట్లాగా ఇవాళ నేను లేమ్లో ఉండొచ్చు కానీ బట్ ఐ హ్యాడ్ ఎ ట్రస్ట్ ఇన్ గాడ్. నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ హిందూస్ కానీ అన్యులు కానీ నేను చెప్తూ ఉంటుంటే, బ్రో అసలు నువ్వు ఎట్లా హౌ యూఆర్ నీకు అసలు డేర్ అట్టింది, అసలు ఎలా నువ్వు ఇవన్నీ ఓవర్కమ్ చేస్తున్నావు అంటే, నాట్ బికాస్ ఆఫ్ మీ, ఓన్లీ బికాస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఓన్లీ హిమ్. దేవుని బట్టే, దేవుని కృపను బట్టే. ఎందుకంటే ఐఎమ్ షూర్ వన్ డే హీ విల్ బీ పుట్ మీ ఇన్ హైట్స్. ఐ హ్యాడ్ గుడ్ ఫెయిత్ ఇన్ హిమ్. అండ్ థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అక్క. వీఆర్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ మాకు తల్లిదండ్రుల దూరం ఉండొచ్చేవి కానీ వీఆర్ సీయింగ్ ఇన్ బోత్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ.